హలో అండి, ఈ వీడియోలో నేను మీకు బ్లౌజ్ హ్యాంగింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం పొడవు 3 సెంటీమీటర్లు అలానే వెడల్పు 3 సెంటీమీటర్లు తీసుకున్నానండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఈ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ నేను చూపించాను కదా, అక్కడ కటింగ్ చేసుకోండి. ఒక పీస్ని తీసుకుని దాన్ని సెంటర్కి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ చూడండి, నేను చూపిస్తున్నాను. కింద పట్టుకున్నాం, అక్కడ పట్టుకొని మళ్ళీ పక్కకి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకి డైమండ్ షేప్లో వస్తుంది కదా, సేమ్ అదే విధంగా సెకండ్ పీస్ కూడా కట్ చేసుకోవాలి. దీన్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని సెంటర్లో పట్టుకొని పక్కకి ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేరే క్లాత్ తీసుకుని 2 సెంటీమీటర్స్ వెడల్పు తీసి కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఫ్రిల్స్ పెట్టాలి కదా, దానికోసం అని చెప్పి. ఇప్పుడు దీనిని మధ్యలో ఫోల్డ్ చేసుకుని చివరన ఒక స్టిచ్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్నాం కదండి. వేసుకున్న తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ కింద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ నేను కొంచెం పెద్దగా తీసుకున్నాను, కావాలంటే మనం చిన్నగా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ని ఈ డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్కి పై వైపున జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పైన లేవకుండా ఒక స్టిచ్ వేసుకోండి.
ఇప్పుడు మనం డోరీ కూడా రెడీ చేసుకోవాలి కదండి. దానికోసం ఒక క్లాత్ తీసుకుని దాన్ని సన్నగా స్టిచ్చింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇక్కడ 2 లేయర్స్ కింద ఉంది చూడండి, కింద పైన 2 లేయర్స్ కింద కనిపిస్తుంది కదా. ఈ పై లేయర్కి సూదిని ముడి వేసుకోండి. ముడి వేసుకున్న తర్వాత ఈ డోరీ ఉంది కదా, దాన్ని రివర్స్ చేయండి. నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా చేస్తే డోరీ అనేది మనకి రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఈ డోరీ రివర్స్ చేసిన తర్వాత 5 సెంటీమీటర్స్కి నేను దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ డోరీని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా డైమండ్ పీస్, దాన్ని సెంటర్లో పెట్టి ఫోల్డ్ చేసుకోండి. పక్కకి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్ చూడండి, అవి జాయింట్ చేయండి. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుని 3 డోరీస్ జాయింట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకొక డోరీ తీసుకుని దానికి ఒక డైమండ్ పీస్ జాయిన్ చేయండి. ఇప్పుడు మనం ఎటువైపు అయితే జాయిన్ చేసుకున్నామో అటువైపే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా 3 డోరీస్ జాయిన్ చేసుకుని అది కూడా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఆ పైన హ్యాంగింగ్ ఉంది కదా, దాన్ని కూడా రివర్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.